కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకుండా ఆయనను స్తుతించడం ఉపకార స్తుతి అంటారు. ఇది అర్థమవడం కోసం ఒక చిన్న మాట. ఒక గొప్ప ధనవంతుడు ప్రతి సంవత్సరం వారి యొక్క సమ్మర్ హాలిడేస్కి 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక గ్రుడ్డివాని ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు కుటుంబ సమేతంగా. ఆ గ్రుడ్డివాడు చాలా పూరి గుడిసెలోనే ఉండేవాడు, చాలా దీనదశలో ఉన్నాడు. కానీ అయినప్పటికీ ఈ గొప్ప ధనవంతుని కుటుంబం వారం రోజులు అక్కడే గడిపేవాళ్ళు. అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా కూడా ఎంతో ఇష్టంగా అక్కడ సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. అక్కడ చూస్తున్న ప్రజలు అడిగారు, "ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని అడిగినప్పుడు గతంలో జరిగిన సంఘటనని వారికి విషదపరుస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు, తెలియజేస్తాడు. "ఒకప్పుడు మేముండిన ఇల్లు తగలబడిపోయింది ఫైర్‌తో. నేను నా భార్య బయటికి వచ్చేసాం పరిగెత్తుకుంటూ. కానీ నా 2 బిడ్డలు లోపల ఇరుక్కుపోయారు. అప్పుడు ఆ గుడిసెలోనున్న ఆ వ్యక్తి వచ్చి తన ప్రాణాన్ని లక్ష్యపెట్టక అగ్నిజ్వాలల మధ్యలోనికి దూరిపోయి నా ఇంటిలోనికి ప్రవేశించి నా బిడ్డలిద్దరిని కాపాడాడు క్షేమంగా. ఆ కాపాడుతున్న ఆ క్రమంలోనే తన కనుదృష్టి పోగొట్టుకున్నాడు పాపం" అని చెబుతూ ఉన్నాడు. మా బిడ్డలకు ఏ హాని కలగకుండా తానైతే క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు, కానీ వారిని కాపాడు నిమిత్తమే కదా తన దృష్టిని కోల్పోయాడు. ఆ యొక్క ఉపకారాన్ని మరవలేక మేము ప్రతి సంవత్సరం ఇలా వచ్చి ఆయనతో సమయం గడుపుతూ ఉంటాము అని వారికి చెబుతూ ఉంటాడు. మరి మన కొరకు కల్వరిలో తన ప్రాణమును ధారపోసి శరీరము చీల్చబడుటకు అప్పగించుకొని నిత్య నరకాగ్ని నుండి మనలను విడిపించిన ప్రభువుకు మనం ఎంతగా స్తుతి చెల్లిస్తున్నాం, మనం ఎంత సమయం గడుపుతున్నాం, మనం ఎన్ని గంటలు గడుపుతున్నాం, మనం ఎంతగా రుణపడి ఉన్నాం. అగ్ని ప్రమాదంలో నుండి తన బిడ్డలిద్దరిని కాపాడినందుకు ఉపకారముగా కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం వస్తూ వారం పాటు తనతో సమయం గడుపుతున్నాడు ఆ ధనవంతుడు. మరి నిత్య నరకాగ్ని నుండి దేవుడు మనలను తప్పించాడు కదా, రక్షించాడు కదా. మరి మనం ఎంతగా ఆయనతో సమయం గడుపుతున్నాం, మనం ఎంతగా ఉపకార బుద్ధి కలిగి ఉన్నాం, మనం ఎంత కృతజ్ఞులమై ఉన్నాం, మనం ఎంతగా ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. చూసారా, దేవుడు ఎన్నోసార్లు కృంగిపోయిన పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకురాలేదా, ఎన్నో యాక్సిడెంట్స్ నుండి బయటికి తీసుకురాలేదా, ఎందరో మోసగించే వ్యక్తుల నుండి బయటికి తీసుకురాలేదా, ఎన్నో అపాయాల నుండి బయటికి తీసుకురాలేదా, ఎన్నోసార్లు మరణ పంచుల నుండి బయటికి తీసుకురాలేదా. మరి ఎంతగా మనం కృతజ్ఞులమై ఉన్నాం, ఎంతగా ఆయనను స్తుతిస్తున్నాం, ఎంతగా ఉపకార స్తుతి చెల్లిస్తున్నాం. ఆయన చేసిన మేలన్నీ గుర్తుపెట్టుకుంటే కదా ఆయనను స్తుతించగలిగేది. అన్నీ మర్చిపోయి ఇంకా వేరే దాని కొరకు అడుగుతూ ఉంటే ఆయన ఎలా మన జీవితంలో చేయడానికి ఇష్టపడతారు? మిమ్మల్నే ఒక వ్యక్తి సహాయం కోరితే సహాయం చేశారు, మరలా దానికి కృతజ్ఞుడై ఉండకుండా మరలా సాయం అడుగుతుంటే మీకే ఎలా అనిపిస్తుంటుంది? మనం కూడా అంతే కదా, దేవుడిచ్చిన దానికి మనం థ్యాంక్ యూ కూడా చెప్పకుండా, కనీసం దేవునికి కృతజ్ఞులమై ఉండకుండా మరొకటి అడుగుతున్నాం. అందుకే ఈ రోజుల్లో మనం పొందుకోలేకపోతున్నాం. మనలో ఉపకార స్థుతి లేదు కాబట్టే, మనలో కృతజ్ఞతా బుద్ధి లేదు కాబట్టే. ముందుగా ఇచ్చిన దానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞులమై ఉండి మరచిపోక దాన్ని బట్టి పదే జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నేను ఈ స్థితిలో ఉండగా నాకు సహాయము చేసావయ్యా అని దీనంగా ఆయన సన్నిధిలో వినయంగా దాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన కృతజ్ఞత చెల్లించి తర్వాత మీరు ఏది అడిగినా ఆయన తప్పకుండా చేస్తాడు. ఇదే రహస్యం. ఆయన మన జీవితంలో చేసిన ఉపకారములన్నింటినీ మర్చిపోయి మరలా అడుగుతూ ఉంటే ఆయనకి ఎలా చేయాలనిపిస్తూ ఉంటుంది? దేవుడు మన నుండి కోరుకునేది స్తుతి, కృతజ్ఞత. మనం ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞులమై ఉంటున్నామా లేదా అని మనల్ని చూస్తూ ఉంటాడు. అందుకే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు అని దావీదు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు, కొండ గుహలో దాక్కొనవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు, అందరూ అవమానించినప్పుడు, అందరూ తరుముతూ ఉన్నప్పుడు, అందరూ పక్కకు తోసివేసినప్పుడు, అందరూ అపహేళన చేస్తూ ఉన్నప్పుడు, అందరూ కృంగజేసే మాటలు విసురుతున్నప్పుడు, అగ్ని బాణల లాంటి సమస్యలో త్రోయబడినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? ఆయన చేసిన ఉపకారాలన్నింటినీ తలుచుకుంటూ స్తుతిస్తున్నాడంట. అదే మనమైతే, ఎందుకు ఇలా చేసావు ప్రభువా, ఎందుకు ప్రభువా నాకే ఈ సమస్య వచ్చింది, నాకే ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి, నువ్వు ప్రార్థిస్తే జవాబిస్తావు కదా, నువ్వు ప్రార్థిస్తే ఆలకిస్తావు కదా, నువ్వు ప్రార్థిస్తే విడిపిస్తావు కదా అని ఇలాంటి మాటలు పలికే వాళ్ళమేమో. కానీ దావీదును చూసి మనం నేర్చుకోవలసిన చక్కటి పాఠం ఇది. ఆయన సమస్యలో సహితం
ఆయన ఎటువంటి మార్గాల గుండా నడిచొచ్చాడో, దేవుడు ఎటువంటి కార్యాలను జరిగించాడో, తన బాల్యం నుండి ఎటువంటి ఉపకారాలను పొందుకున్నాడో వాటిని బట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. ఆ కొండ గుహలో సైతం, ఆ శ్రమలో సైతం, ఆ సమస్యలో సైతం, ఆ కఠిన పరిస్థితుల్లో సైతం, ఆ కరుకు మార్గంలో సైతం. ఈరోజు మనం చేయగలుగుతామా? చిన్న ఆర్థిక ఇబ్బందులు ఎదురవగానే, చిన్న అనారోగ్య పరిస్థితి ఎదురవగానే, ఎందుకు ప్రభా ఇలా చేశావు, నన్ను స్వస్థపరుస్తావు కదా ప్రభా, నేను ప్రార్థిస్తే నువ్వు జవాబిస్తావు కదా ప్రభా, ఇంకా ఆలస్యం చేస్తున్నావేంటి ప్రవ్వా, ఇంకా నన్ను స్వస్థపరచట్లేవేంటి ప్రవ్వా అని మనం ఇలా అడుగుతూ ఉంటాం. కానీ గతంలో అనారోగ్య పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురైనప్పుడు దేవుడు స్వస్థపరిచాడు కదా, వాటన్నింటిని జ్ఞాపకం చేసుకొని, దేవా నేను ఈ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఈ రీతిగా స్వస్థపరిచావయ్యా, మరణ పంచుదాకా వెళ్ళాను, కానీ నేను నన్ను జలరాశుల్లో నుండి నీ చెయ్యి చాపి బయటికి తీసుకొచ్చినట్లుగా, యోసేపు నా గుంటలో నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా, ఉన్నత స్థలంలో నుండి చెయ్యి చాపి నన్ను బయటికి తీసుకొచ్చావయ్యా, నాకు ఈ రీతిగా స్వస్థతనిచ్చావయ్యా, ఈ రీతిగా నన్ను బాగు చేసావయ్యా, ఈ రీతిగా నాకు సహాయము చేసావయ్యా, ఈ రీతిగా నాకు నా జీవితం నన్ను గొప్ప చేసావయ్యా అంటూ మనం ఎప్పుడైతే ఆయన చేసిన వాటన్నింటినీ తలుచుకుంటూ స్తుతిస్తామో, దేవుడు మరిన్ని చేయడానికి ఇష్టపడతాడు, ఇంకా చేయడానికి ఇష్టపడతాడు, ఇంకా చేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు మీ జీవితంలో అవసరత ఉందా? ఈరోజు మీ జీవితంలో కొరతగా ఉందా? ఈరోజు మీ జీవితంలో దేవుని నుండి ఏదైనా పొందుకోవాలని ఆశపడుతున్నారా? అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? అవన్నీ పొందుకోవాలి అంటే మునుపు దేవుడు ఏం చేశాడో వాటన్నింటిని మర్చిపోక ఆయన వాటన్నింటిని బట్టి ఆయనను స్తుతించండి. అదే మీ జీవితంలో గొప్ప సాక్ష్యాలు పొందుకోవడానికి రహస్యం. మీ జీవితంలో ఏదైతే మీరు పొందుకోవాలనుకుంటున్నారో వాటిని పక్కన పెట్టేసి ముందుగా దేవుడిచ్చిన వాటిని బట్టి స్తుతించడం ప్రారంభించండి. ఆటోమేటిక్గా మీకు రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. దేవుడు మీ జీవితంలో గొప్ప సాక్ష్యాలను ఇస్తాడు. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.